సాధారణంగా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరమనీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏటా ఓపెనింగ్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించినా దానికి ముందు స్టార్ సింగర్స్, బాలీవుడ్ యాక్టర్స్, ర్యాపర్స్ కాన్సర్ట్లతో ఓపెనింగ్ సెరమనీ ఓ రేంజ్లో నిర్వహించడం బీసీసీఐకి అలవాటు. అలా ఈసారి ఐపీఎల్ సీజన్ 19 ఇవాళ రాత్రికి ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ఓపెనింగ్ సెరమనీని చిన్నస్వామిలో నిర్వహించట్లేదు. రీజన్, లాస్ట్ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని మొదటిసారి సాధించిన ఆర్సీబీ జట్టు నిర్వహించిన విక్టరీ పరేడ్లో భారీ తొక్కిసలాట జరిగి 11 మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఐపీఎల్ చరిత్రలోనే మాయని మచ్చలా మిగిలిపోయిన ఈ విషాదానికి సంతాపంగా ఈ సీజన్లో ఓపెనింగ్ సెరమనీని నిర్వహించకూడదని ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, చిన్నస్వామి స్టేడియంలో 11 కుర్చీలతో ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేసి ఆ స్టేడియంలో ఎప్పటికీ ఆ గ్యాలరీని ఓ మెమరీలా ఆ సీట్లను విక్రయించకుండా వదిలిపెట్టేయాలని ఇప్పటికే ఓ నిర్ణయం కూడా తీసుకుంది. సో ఆ గ్యాలరీని కూడా ఇవాళ ప్రారంభించనున్నారు. పొలిటీషియన్ల హడావిడి కారణంగా సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా ప్రజాప్రతినిధుల కోసం సపరేట్గా వేరే గ్యాలరీని కూడా నిర్మించారు. ఇలా గత సీజన్ విషాదకర ఘటనలను గుర్తు చేసుకుంటూ క్రికెట్ కోసం ప్రాణాలు వదిలేసిన 11 మంది అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ నిరాడంబరంగా ఈసారి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. Taste the Daily.